you. And good evening, ladies and gentlemen, and thank you. Thank you so much to be on this webinar now. So, me webinar lo undaniki really thanks. But Friday, the entire training session, it's completely for who already joined members. ఎవరైతే ఈ యొక్క ఎన్ఐడి ప్లస్ అనేటువంటి బిజినెస్ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ సెషన్. ఒకవేళ కొత్త వాళ్ళు వచ్చినా కూడా జస్ట్ స్టే ద ఎంటైర్ ట్రైనింగ్. బట్ కాకపోతే మీకు ఆ, ఈ- ఇది ఆపర్చునిటీ కాల్ కాదు, లీడర్స్ ట్రైనింగ్ కాల్ కాబట్టి ఒక కొత్త పర్సన్ వచ్చినట్లయితే నో ప్రాబ్లం, యూ కెన్ స్టే విత్ ద ఎంటైర్ సెషన్ టు అండర్స్టాండ్ సంథింగ్. సో నౌ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎన్ఏడి ప్లస్? సో ఎన్ఏడి ప్లస్ ఏం చేస్తుంది అంటే, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉన్నాయి. బట్ ఈ రోజు నేను ప్రతి దాన్ని కూడా ఇన్ డీటెయిల్డ్ గా ఎవరికైతే ఒక ఒక చిన్న చిన్న డౌట్స్ కానీ, అండ్ అసలు ఎన్ఐడి ప్లస్ యొక్క గోల్ అండ్ విజన్ కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే డోంట్ లీవ్ ద ఎంటైర్ ట్రైనింగ్ సెషన్. ఎంటైర్ ట్రైనింగ్ సెషన్ మొత్తాన్ని మీరు ఉంటే మీకు ఖచ్చితంగా అసలు ఏం ఎన్ఐడి ప్లస్ చేయబోతుందో మీకు తెలుస్తుంది. అండ్ ఎన్ఐడి ప్లస్ యొక్క ముఖ్యమైనటువంటి థాట్ అంటే ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ ని క్రియేట్ చేయడం. అందరికీ ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన దగ్గర నుంచి కాదు, మన ఏషియంట్ విజ్డమ్ గురించి కానీ అండ్ హిడెన్ పవర్ గురించి మీరు అర్థం చేసుకుంటే మీ మైండ్ సెట్ ని ఫస్ట్ అర్థం చేసుకుంటారు. మన పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం మొత్తాన్ని, సో వాట్ ఈస్ ద విజ్డమ్ యాక్చువల్లీ పీపుల్ హ్యావ్. సో దీన్ని మొత్తాన్ని మీరు కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి మీ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఒక ఎంటర్ప్రినర్ గా ఎదిగే అవకాశం ఉంది. సో మన మోటో ఏంటి? మన ఎంటర్ప్రినర్షిప్ ని బిల్డ్ చేయడమే ఎన్ఐడి ప్లస్ ఉన్నటువంటి మోటో. ఈ మోటోతో మీలో ఉన్నటువంటి హిడెన్ పవర్ ఏదైతే ఉందో, లోపల మీకు తెలియనటువంటి ఒక శక్తి ఉంది, దాన్ని తీసుకొచ్చి మీరేంటో మిమ్మల్ని మార్కెట్ లో ప్రూవ్ చేయించడమే ఈ యొక్క ఎంటర్ బిజినెస్ యొక్క స్ట్రాటజీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఫస్ట్ అర్థం చేసుకోండి, ఏషియన్ థీరీస్ ఏం చెప్తున్నాయి. ఫస్ట్ అసలు ఈ థీరీస్ యొక్క పవర్ ఏంటంటే అది మొత్తం కూడా మీ మైండ్ మీద డిపెండ్ అయింది. అండ్ ఎప్పుడైతే ఎంటర్ సివిలైజేషన్ స్టార్ట్ అయిందో కొంతమంది కొత్త కొత్త రాజ్యాలను నిర్మించారు, కొత్త పెద్ద లీడర్స్ గా ఎదిగారు, ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఏలారు. అదంతా ఒక బై ఛాన్స్ జరిగిందా? కాదు. వాళ్ళందరికీ ఒక నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ని యాక్సెస్ చేయడం కోసం ఎంతో టైం స్పెండ్ చేశారు అండ్ ఒక డిసిప్లైనెడ్ గా ఉన్నారు. మొట్టమొదటిగా వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ ప్రపంచాన్ని రూల్ చేసిన ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచించారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి పవర్ ని వాళ్ళు గుర్తించారు. మీ యొక్క ఇన్నర్ మాస్టరీ గురించి మీకు తెలిస్తే, ఈ యొక్క ఏషియన్ థింకర్స్ ఏదైతే ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారో ఆ యొక్క విషయాన్ని క్లియర్ గా చాలా మంది అనేక రకాలైనటువంటి సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే మీరు ఎప్పుడైతే మీ మైండ్ ని కంట్రోల్ చేసుకుంటారో మీరు ఈ యొక్క మొత్తం ప్రపంచాన్ని కూడా కంట్రోల్ చేయగలరు. ఇది ఎక్కడ చెప్పారు, ఎవరెవరు చెప్పారు అంటే అనేక రకాలైనటువంటి సందర్భాల్లో చాలా మంది దీన్ని వివరంగా చెప్పారు. భారతదేశంలో వేదిక్ సైన్సెస్ లో కానీ, అలాగే స్టాక్సిజం గురించి మన అందరికి తెలుసు. మార్కస్ అరీలియస్ లాంటి ఒక బిగ్గెస్ట్ ఫిలాసఫర్ ఈ యొక్క కాన్సెప్ట్ గురించి ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు తన మెడిటేషన్ అనేటువంటి బుక్ లో. చైనాలో ఉండేటువంటి టాప్ మోస్ట్ సన్ టూజు లాంటి వాళ్ళు, అలాగే హ్యూజీ లింజన్ లాంటి పెద్ద పెద్ద స్ట్రాటజిస్టులు కూడా వాళ్ళు ప్రతి దాన్ని కూడా ఒక సేమ్ ప్రిన్సిపల్, అంటే మీ మైండ్ సెట్ ని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీరు ఖచ్చితంగా అవుట్ సైడ్ వరల్డ్ లోకి వెళ్ళి మీరు దాన్ని మీ ఇన్నర్ గా ఏదైతే మీరు చూస్తారో మీ అవుట్ సైడ్ వరల్డ్ లో దాన్ని ఖచ్చితంగా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో అర్థం చేసుకోండి, యువర్ మైండ్ సెట్, మీరు ఎప్పుడైతే మీ మైండ్ సెట్ ని కంట్రోల్ చేయగలరో మీ యొక్క ఎంటైర్ ఒక వరల్డ్ ని మొత్తం కంట్రోల్ చేయగలరు. సో ద సేమ్ థియరీ కొన్ని రకాలైనటువంటి మాడ్యూల్స్ ని అర్థం చేసుకొని ఆ మాడ్యూల్స్ ని తీసుకొని వచ్చి మీ అందరికి నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అలా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి దాంట్లో ఇది ఏదో బిజినెస్ కోసం కాదు, ఇది పూర్తిగా కూడా మన ఎంటర్ జీవితానికి సంబంధించినటువంటి విషయం. ఇందులో నేను 7 మాడ్యూల్స్ తీసుకున్నా. ఈ 7 మాడ్యూల్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మాత్రమే ఈ రోజు ఎన్ఐడి ప్లస్ మీకు ఇది నేర్పిస్తుంది. ఎన్ఐడి ప్లస్ రావడానికి కారణం కూడా అదే. ఆ యొక్క ఎంటర్ 7 మాడ్యూల్స్ మీరు కూడా అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ కి ఎందుకు రారో మీకు ఆటోమేటిక్ గా చివరిలో అర్థమైపోతుంది. సో ఏషియన్ ప్రిన్సిపల్ లో మొట్టమొదటిది ఏంటంటే ఒక వ్యక్తి తనకు తానుగా ఒక సొంత రియాలిటీని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒక ఇమేజ్ ని యాడ్ చేశాను పీడిఎఫ్ లో. మీ అందరికి రైట్ సైడ్ ఒక హ్యాండ్ కనిపిస్తుంది. ఆ హ్యాండ్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే
ఆ హ్యాండ్ లోపల ఒక యూనివర్సే మీకు కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే మీ థాట్స్ అనేటివి మీ డెస్టినీగా మీరు ఫిల్ చేసుకోండి. మీరు మీ యొక్క మైండ్ సెట్ లో మీరు ఎక్స్పాండ్ అవ్వడం మీద ఫోకస్ చేయండి. వాట్ యు ఆర్ గోయింగ్ టు బి ఎక్స్పాండ్. దయచేసి భయపడవద్దు. దేనికోసం భయపడాలి? జీవితంలో బతకడానికి అసలు లిమిటేషన్సే లేవు. మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్రియేట్ చేయొచ్చు. దానికి మీ దగ్గర సామర్థ్యం లేనటువంటి డౌట్ ని మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు ఒక ఆపర్చునిటీని, అవకాశాన్ని అట్రాక్ట్ చేయండి. ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగేటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, మీ మైండ్ సెట్ ని డైలీ ట్రైన్ చేయడం నేర్చుకోండి. మీరు బిలియనీర్ కావాలనుకుంటున్నారా? లేకపోతే మీ యొక్క ఎంటైర్ లైఫ్ లో నేను కామన్ గా ఉండేటువంటి ఒక జాబీ లాగా, ఒక ఎంప్లాయీ లాగా ఉండిపోదాం అనుకుంటున్నారా? మీ కలలో మీరు కలలు కంటున్నటువంటి ఒక లగ్జరీ కార్ మీరు డ్రైవ్ చేయాలనుకుంటున్నారు లేరా? అలాంటి దానికి మీ మైండ్ ని ట్రైన్ చేయండి. యెస్, నేను ఒక బిఎండబ్ల్యూ కార్ డ్రైవ్ చేయగలను. ఒక పెద్ద హౌస్ నిర్మించగలను. ఒక పెద్ద ఆర్గనైజేషన్ నిర్మించగలను. నేను ఒక రోజు ₹1,00,00,000 కాదు, 10,00,00,000 కాదు, 100,00,00,000 సంపాదించగలను అని ఫస్ట్ మన మైండ్ కి మనం కరెక్ట్ గా ట్రైనింగ్ చేయాలి. సో మార్కెట్స్ అనేటివి ఎక్కడ కూడా ఎనిమి కాదండి. మార్కెట్ ఎనిమి కాదు. ఎకానమీ సిస్టమ్ ఎనిమి కాదు. పరిస్థితులు మనకు శత్రువులు కాదు. మొట్టమొదటి శత్రువు ఏంటంటే మనవల్ని మనం నమ్ముకోకపోవడమే అతి పెద్ద శత్రువు. కాబట్టి ఫస్ట్ మీ బిలీఫ్ సిస్టమ్ ని చేంజ్ చేసుకోండి. బి ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు అనుకున్నా అమ్ముకోకపోయినా మీ జీవితంలో మీకు కావాల్సింది ప్రతి దాన్ని మీరు రియాలిటీ కిందకి తీసుకురావచ్చు. మీరు దాన్ని క్రియేట్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ మీ చేతుల్లో ఉంది. అది మీ మైండ్ సెట్ లో ఉంది. ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్. ఈ రోజు మీకు జీవితంలో ఇప్పటిదాకా ఏం జరిగిందో మొత్తం వదిలేయండి. మీరు ఈ రోజు నుంచి ఫ్రెష్ ఫీలింగ్ లెక్క రండి. నా జీవితంలో జరిగినటువంటి ప్రతి దాన్ని ఈ రోజే వదిలేస్తున్నా. ఈ రోజు ఫ్రెష్ గా నా లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నా. నాకు నెక్స్ట్ 3 మంత్స్ కి ఏం కావాలి, 5 మంత్స్ కి ఏం కావాలి, 1 year కి ఏం కావాలి? అలాంటి ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ ని అర్థం చేసుకోండి. అలాంటి మైండ్ సెట్ ని మీరు ట్రైన్ చేసుకోండి. మీకు అందరికీ తెలుసా ఈ ప్రపంచంలో మనీ మార్కెట్స్ అనేవి కొన్ని హిడెన్ సొసైటీస్ రూల్ చేస్తున్నాయని? ఎంత మందికి తెలుసు హిడెన్ సొసైటీస్ ఉన్నాయని? అనానిమస్ గ్రూప్స్ ఎన్నున్నాయో తెలుసా మీకు? ఒక యూనిక్ సిస్టమ్ లో ఉండేటువంటి ఒక 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 హిడెన్ సొసైటీ ఉంది. చాలా మంది ఇదే గోల్డ్ మొత్తాన్ని రూట్ చేస్తుంది అంటారు. దాన్ని మీ అందరికీ దాని నేమ్ నాకు కరెక్ట్ గా స్ట్రైక్ అవ్వట్లేదు. బట్ దట్ ఈస్ డిఫరెంట్. ఒక యూనిక్ సొసైటీ ఉంది. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఒక హిడెన్ సొసైటీలోకి వెళ్ళి మార్కెట్స్ ని లీడ్ చేస్తున్నారంటే వాళ్ళు ఈ యొక్క ఎంటైర్ ప్లానెట్ ని ఎలా కవర్ చేస్తున్నారు? ఎలా వాళ్ళు అదుపులో పెట్టుకోగలుగుతున్నారు? బికాస్ దే అండర్‌స్టాండ్. వాళ్ళేం ఆలోచించారంటే, హిస్టరీ మొత్తాన్ని గూడా మీరు తిరగేసినా కూడా, అసలు ఒక పవర్‌ఫుల్‌గా కనిపించేటువంటి అతి పెద్ద ఆబ్జెక్ట్ ఏంటంటే మనీ. కొంతమంది మాత్రమే ఆ సిస్టమ్‌ని అర్థం చేసుకున్నారు. సిస్టమ్‌ని అర్థం చేసుకొని అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటున్నారు. ఈవెన్ అసలు బ్యాంకింగ్ సిస్టమ్, మోడర్న్ గ్లోబలైజేషన్ ఎలైట్స్ కానీ, ఒక ఒక ప్రతి ఒక్కరు ఆర్గనైజ్డ్ థింకర్స్ కలిసి, ఒక ఎమోషనల్ రియాక్షన్‌తో ఒక చిన్న బ్యాంకు లైఫ్ టైమ్ మీరు పనిచేసే పని మీద ఈఎంఐ రూపంలో బతికేస్తుంది. అలాంటి హిడెన్ ఐడియాలజీస్‌ని అర్థం చేసుకోండి. జీవితంలో ఎదగాలంటే చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. చరిత్రలో జరిగిన విషయాల మీద అవగాహన మీకు లేకపోతే భవిష్యత్తుని మీరు నిర్మించడం కష్టం. సో ద బిగ్గెస్ట్ మాడ్యులర్ మీరు తెలుసుకోవాల్సిన అతిపెద్ద ప్రిన్సిపల్ హిడెన్ సొసైటీస్ ఎలా పనిచేస్తున్నాయి. అలాంటి పనిచేసేటువంటి సొసైటీస్ థింకింగ్స్ ఎలా ఉన్నాయి? మనం ఏ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి? మన మైండ్ సెట్‌ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి? ఇలాంటి ఒక సీక్రెట్స్ మీరు అర్థం చేసుకుంటే, మీరు ఏదో అందరిలాగా కాకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిలాగా ఈ భూమి మీద బతకగలరు. మొట్టమొదటిగా మనీ అనే కాన్సెప్ట్‌ని, మనీ అనే పదాన్ని ఈ ప్రపంచంలో అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సిస్టమ్‌ని ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో, ఆ సిస్టమే కరెన్సీ అనే దాన్ని ఫ్లో చేస్తది. ఎన్ఐడి ప్లస్ ఆపర్చునిటీలో ప్రతిసారి ఒకటే చెప్తున్నాం. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద క్యాష్ ఫ్లో కాన్సెప్ట్. క్యాష్ ఫ్లో అర్థం చేసుకోండి. మనీ అనేది ఒక వాల్యూని ఫ్లో చేస్తూ ఎళ్తుంది. ఇది ఈ ఫ్లో అనేది ఎంత ఎక్కువ క్రియేట్ చేస్తే దానివల్ల ఎక్కువ మంది పీపుల్ ఇంపాక్ట్ అవుతారు. ఆ ఇంపాక్ట్ ఎక్కడికి తీసుకెళ్తుందంటే మీకు తెలియకుండా మీరు మీ జీవితంలోకి వెల్త్‌ని అంటే డబ్బుల్ని అట్రాక్ట్ చేస్తారు. మీరు అసలు కాన్సెప్ట్ ఏంటి? అసలు క్యాష్ ఫ్లో కాన్సెప్ట్‌నే అర్థం చేసుకోకుండా ఈజీగా ఎన్ఐడి ప్లస్‌లో ఇది కాలేదండి, అది కాలేదని కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు మీకు మీరుగా మీ మైండ్ సెట్‌ని మీకు మైండ్ సెట్‌ని మీరే కల్టివేట్ చేసేటువంటి ఆలోచనలు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఫస్ట్ రియలైజ్ అవ్వండి. అసలు రియల్‌గా మనీ గేమ్ అని అర్థం చేసుకోండి. గేమ్‌ని మనం ప్లే చేస్తాం. ఆ గేమ్‌తో మనం రూల్ చేస్తాం. ఎన్ఐడి ప్లస్ అనేది ఏం చేయాలనుకుంటుందో తెలుసా? ఇట్స్ కంప్లీట్‌లీ టీచింగ్ ద లీడర్స్. మనందరం ఒక సిస్టమ్ క్రియేటర్స్. సిస్టమ్‌ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులం కాదు. మనకు అర్థమైంది. మనీ అనేటువంటి గేమ్ మనకు అర్థమైంది. మనం పానిక్ అవ్వడం ఆపేద్దాం. బికమ్ ఏ ప్లేయర్ అవుదాం.
మీరు ఎప్పుడైతే ప్లేయర్ అవుతారో మీరు మొత్తాన్ని మార్కెట్ ని శాసించవచ్చు. శాసించే సందర్భాన్ని మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎలాగా మన మైండ్ సెట్ ని ఒక మోడర్న్ ఎంటర్ప్రినర్షిప్ తో కనెక్ట్ చేయండి. ఫస్ట్ డిసిప్లైనెడ్ గా ఉండండి. ఒక గ్రేట్ మోటివేషన్ ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక డిసిప్లైనెడ్ గా ఉంటాడో, ఒక మౌంక్ కానీ, ఒక వారియర్ కానీ, ఒక అతిపెద్ద వ్యవస్థ నిర్మించినటువంటి వ్యక్తి ఎంత డిసిప్లైనెడ్ గా ఉంటారండి? $1 బిలియన్ టర్న్ అవుట్ చేస్తున్న కంపెనీ సీఈఓస్ దగ్గరికి వెళ్ళండి, ఎంత సింపుల్ గా ఉంటారు డిసిప్లైనెడ్ గా. మన జీవితంలో మనకు కనీసం ఒక ఫ్రీడమ్ లేదు, మన జీవితంలో మనకు ఒక ఎబిలిటీ లేదు, మన జీవితాన్ని మనం గొప్ప స్థాయికి తీసుకెళ్లాలి అనుకుంటున్నాం, మనకు డిసిప్లిన్ అక్కర్లేదా? నీ మైండ్ నీ కోసం పనిచేస్తుంది ఎప్పుడైతే అది నీ కంట్రోల్లో ఉంటుందో. బిజినెస్ లో ఫియర్ వదిలేయండి, డౌట్ వదిలేయండి, అసలు అత్యాశకు పోనే పోవద్దు. ఇవే అతిపెద్ద ఎనిమిది జీవితంలో. మీ మైండ్ ఎలా ట్రైన్ చేయాలంటే, ఒక సమస్యకి మీరు ఒక లెసన్ గా తీసుకోండి, ప్రతి డిఫికల్టీని ఒక స్ట్రాంగ్ గ్రోత్ సమాధానం చెప్పండి. ఇలాంటి స్థితికి మనం ఎదగాలి. ఇలాంటి రూల్ తో మనం బిజినెస్ చేయాలి. ఒక గ్రేట్ పీపుల్ వెల్త్ ని బిల్డ్ చేసేటప్పుడు ఎంత 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 ఓపిక్ గా ఉంటారు. ఒక మ్యాసివ్ వాల్యూని, ప్రజల యొక్క జీవితంలో ఒక గొప్ప స్థాయిని, మనీ ఫ్లోని ఒక న్యాచురల్ వేలో ఎన్ఐడి ప్లస్ క్రియేట్ చేస్తుంది. ఆ సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాంటి అవగాహన అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం. ఈ కాన్సెప్ట్ లో ఎన్ఐడి ప్లస్ ఏం చేస్తుంది? లీడర్స్ ని ఫోకస్ చేస్తుంది. ఒక వ్యక్తికి హెల్ప్ చేయమంటుంది, వాళ్ళని గైడ్ చేయమంటుంది, డూప్లికేషన్ లో సక్సెస్ ఉందని చెప్తుంది. నిజంగా చెప్తున్నాను, ఈ కంపెనీ డబ్బుల కోసం పనిచేయట్లేదు, నేను రిలేషన్స్ కోసం పనిచేస్తున్నాను. నాకు రిలేషన్స్ ఇంపార్టెంట్, నాకు ప్రజల జీవితాన్ని గొప్పగా చూడడం ఇంపార్టెంట్. మనీ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మన మోడర్న్ ఎంటర్ప్రినర్షిప్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఇది అతిపెద్ద బిజినెస్ స్కూల్ అవుతుంది. మీరు దీన్ని నమ్మినా నమ్మకపోయినా ఇది చేసి ఒక 2-3 సంవత్సరాల్లో చూపిస్తాం. ఈ రోజు మనతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ ని ఎంజాయ్ చేసి తీరుతారు. కామన్ మ్యాన్ థింకింగ్స్ అన్నిటిని వదిలేయండి, ఒక లీడర్ లాగా ఆలోచించండి. మనీ కోసం కాకుండా మనీ యొక్క సంపాదించేటువంటి వ్యక్తులు, మనీ అనేది మన కోసం పనిచేసేలాగా మనం ఆలోచించాలి. మనకి ఎంతమంది లేవరేజ్ యాడ్ అవుతుంది, మనం ప్రతి దానికి కూడా స్ట్రాటజికల్ గా రెస్పాండ్ అవుతున్నాం. కొంతమంది కంప్లైంట్ చేస్తారు, సార్ ఇది ఇంత అయిపోయింది సార్, మొన్న రీసెంట్ గా చిన్న చేంజెస్ ప్లాన్ లో చేస్తే కంప్లైంట్స్. సి, ఎవరికైతే కంప్లైంటింగ్ ఆలోచన ఉందో హీఈస్ నాట్ రెస్పాండింగ్ స్ట్రాటజికల్లీ. అసలు బిజినెస్ లో స్ట్రాటజీ లేదు. ఒక బండి మీరు నడుపుతుంటే దానికి 4 గేర్లు ఒక స్ట్రాటజీ ఉంది, ఫోర్త్ గేర్ లో మూవ్ చేయగలరా? బిజినెస్ కూడా అంతే, ఒక స్ట్రాటజిక్ వేలో రెస్పాండ్ అవ్వాలి. మనం ఆపర్చునిటీస్ కోసం పని చేయకూడదు, మనం ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. ఒక సిస్టమ్ ని బిల్డ్ చేయాలి. ఒక సమస్య వచ్చింది, ఒక ఫెయిల్యూర్ వచ్చింది, ఫెయిల్యూర్స్ నేర్చుకోవాలి. ఎప్పుడు చిన్నగా ఆలోచించడం వదిలేయండి. అసలు మన ఆలోచనలకి హద్దే లేనటువంటి ఆలోచనలతో రండి. మీరు ఇన్ఫినిట్ అనేటువంటి పర్సన్ గా నిలబడండి. మీరు లీడర్స్ లీడ్ చేసేటువంటి అతి పెద్ద లీడర్. మీ జీవితాన్ని మీరు మార్చే సామర్థ్యం మీ దగ్గర ఉంది. దానికోసం కష్టపడండి. రేపు మీ పేరుని 10 మంది చెప్పుకునేలాగా ఎదగండి. లీడర్ లాగా ఆలోచించండి. ఒక కామన్ మ్యాన్ లాగా ఆబ్జెక్షన్స్ ముందు పెట్టుకొని ఇది జరగలేదు, అది జరగలేదని కంప్లైంట్ మాత్రం చేయబాకండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద పూర్ మెంటాలిటీకి ఒక రిచ్ మెంటాలిటీకి, రిచ్ పర్సన్ ఎప్పుడు మనీ కోసం పనిచేయడు. తన మైండ్ సెట్ ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది, తన ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటుంది. మేము ఒక్కటే చెప్పాం, నా ఆలోచన ఒక 1000 మందిని కోటీసులు చేయాలి, 1000 కార్లతో ఒక ర్యాలీ చేయాలని. యూ కెనాట్ బిల్డ్ ఏ మిలీనియర్. మిలీనియర్ బిజినెస్ మీరు బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు సర్వైవల్ మైండ్ సెట్ తో నువ్వు పీపుల్ బిల్డ్ చేస్తే పీపుల్ అండ్ బిజినెస్ బిల్డ్ చేస్తారు. మన థింకింగ్ ని అప్గ్రేడ్ చేసుకోవడం, రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా ఫ్లో అవుతుంది. మీరు ఎప్పుడైతే పని కరెక్ట్ గా చేశారో రిజల్ట్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీని, అసలు మనీ అనే గేమ్ ని, ప్రపంచంలో మనీ ఫ్లో పాటు అసలు బిజినెస్ ఎలా బిల్డ్ అవుతున్నాయి, ఒక వ్యక్తి ఎలా విన్ అవుతున్నాడు, జెప్టో లాంటి ఒక చిన్న ప్రాజెక్ట్ ని ఒకే ఒక 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి 9,000 కోట్ల అసెట్స్ నిర్మించగలిగాడు. వాడికి అర్థమైంది గేమ్, మనీ గేమ్ అర్థమైంది, వ్యాపారం అనేటువంటి గేమ్ అర్థమైంది. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా లేవు. మనకు తెలిసిందే గొప్ప, మనం అందరికీ సలహాలు ఇచ్చేయాలి ఫ్రీ కాబట్టి. ఎప్పుడు కూడా గేమ్ అనేది మీరు అర్థం చేసుకుంటే, మీకు గేమ్ రూల్స్ పర్ఫెక్ట్ గా తెలిస్తే, ఆ గేమ్ లో మీకు పర్ఫెక్ట్ పార్టిసిపెంట్ కాకపోయినా గేమ్ రూల్స్ వల్ల మీరు పర్ఫెక్ట్ ప్లేయర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ఒక ఎనర్జీతో ఇన్ఫ్లుయెన్స్ చేయండి. గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? గవర్నమెంట్స్ వాంట్స్ పీపుల్స్ మనీ. మనం ట్యాక్సులు కడితే గవర్నమెంట్ బతుకుతుంది. బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి? 24 గంటలు నీకు కావాల్సినటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం లోన్లు ఇచ్చి నీ చేత కష్టపడి బ్యాంక్ బతికేస్తుంది. ఒక్క 20 సంవత్సరాలు ఈఎంఐ నీ దగ్గర పెట్టి 20 సంవత్సరాలు నీ మీద బ్యాంక్ బతుకుతుంది. కార్పొరేషన్స్ ఎలా బిల్డ్ చేస్తున్నాయి, నెట్వర్క్స్ ఎలా బిల్డ్ అవుతున్నాయి.
అసలు లేబరేజ్ అనే కాన్సెప్ట్ ని ఎన్ని రోజులకు అర్థం చేసుకోవాలి మనం? ఇన్ని రోజులు నెట్వర్క్ చేసి ఇంకా కూడా ఈ సబ్జెక్ట్ మనకు తెలియదా? ఒక సీక్రెట్ ఏంటో చెప్పనా? మీరు ఎప్పుడైతే ఎథికల్ గా ఒక పని చేస్తుంటారో మీకు అన్ని కూడా యాడ్ అవుతాయి. మనం ఎథిక్స్ ని ఎప్పుడైతే మిస్యూజ్ చేస్తామో ఖచ్చితంగా మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఎన్ఐడి ప్లస్ ని క్రియేట్ చేసింది ఏంటో తెలుసా? నెట్వర్క్ లో ఒక వాల్యూని క్రియేట్ చేయాలనుకుంటున్నాం, మార్కెట్ లో ఒక ఇన్ఫ్లుయెన్స్ తయారు చేయాలనుకుంటున్నాం, నమ్మిన ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటున్నాం. మీ ప్రజలు ఎవరైతే మన దగ్గర ఉన్నారో వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దయచేసి లీడర్లు అర్థం చేసుకోండి. మనీ అనేది ఒక ఎనర్జీ, అది నెట్వర్క్ అనేటువంటి పవర్ ని యాడ్ చేస్తే మీరు దానికోసం డబ్బుల కోసం మీరు కష్టపడబడలేదు. డబ్బులు మిమ్మల్ని అట్రాక్ట్ చేసే విధంగా మనం ఈ కాన్సెప్ట్ తయారు చేసి మార్కెట్లకి తీసుకెళ్లి మన జీవితాన్ని నిరూపించేటువంటి సామర్థ్యం, సత్తా ఉన్నటువంటి టీం మనం. డిఫికల్టీస్ వస్తాయి. బిజినెస్ అనేటువంటి దాంట్లో ప్రతి దగ్గర ఏదో ఒక డిఫికల్టీ వస్తుంది. ప్రపంచంలో గొప్పగా విజయం సాధించిన వాళ్ళు ఎవరు కూడా ఒక గ్రేట్ బిజినెస్ బిల్డ్ చేసేటువంటి వాళ్ళు ఒక సక్సెస్ అనేది ఇమీడియట్ గా రాదు. అనేక రకాలైన గందరగోళాల తర్వాతే ఒక అతి పెద్ద సక్సెస్ వస్తుంది. ఒక స్ట్రోమ్ అనేది ఎప్పుడు కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అలాంటి వాటిని ఎప్పుడైతే ఇలాంటి వచ్చినప్పుడే టెస్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, డైమండ్ కూడా ఒక ప్రెషర్ వల్లే తయారవుతుంది. మస్ట్ బి మనం బ్రేక్ చేయాలి. మనం గ్రో అవ్వాలంటే సీడ్స్ ని కూడా బ్రేక్ చేయాలి. మనకు కొన్ని పెయిన్స్ ఉండొచ్చు, కంఫర్టబిలిటీ లైఫ్ లేకుండొచ్చు, బట్ అల్టిమేట్ గా డూ విష్ వాట్ ఈస్ ఈజీ. ఈజీ మీరు మీరు అనుకుంటున్నారు జీవితంలో అంత ఈజీగా దొరుకుతుందని? ఇట్స్ నాట్ పాసిబుల్. మీ స్ట్రెంగ్త్, మీ హార్డ్ వర్క్, మీ డిసిప్లైన్ మీకు ఇవన్నీ సమస్యల్ని ఓవర్కమ్ చేస్తుంది. ఛాలెంజెస్ తీసుకోండి, స్టాప్ చేయండి, కంప్లైంట్ చేయడం ఆపేయండి. మీ లైఫ్ ని మీకు కావాల్సిన షేప్ లో మీరు డిజైన్ చేసుకోండి. ఎందుకంటే మీ మైండ్ సెట్ ని ఒక లీడర్ గా మీకు కావాల్సిన డెస్టినేషన్ మీద మీకు సరైనటువంటి గురుంటే దాన్ని మీరు అచీవ్ చేసి తీరుతారు. డిఫికల్టీ వచ్చింది, ఈ రోజులో ఇది అయిపోయింది, నేను ఈ ప్లాన్ వదిలేస్తాను, నాకు ఇది సమస్య వచ్చింది. సార్ చాలా మంది చిన్న విషయాన్ని, ఎంటర్ప్రెన్యూర్షిప్ లో చిన్న కొన్ని కోడ్స్ ఉన్నాయి. ఎన్ఐడి ప్లస్ ఏం ఆలోచిస్తుందంటే ఇది లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటుంది. లెగసీని బిల్డ్ చేయాలంటే ఇది ఒక రోజు, ఒక వారానికి, ఒక నెలకు అయ్యేటువంటి పని కాదు. దీంట్లో కొన్ని పూర్తి స్థాయి చాలా రకాలైనటువంటి ఆబ్జెక్షన్స్ ని హ్యాండిల్ చేసుకుంటూ బిజినెస్ నిలబెట్టాలి. ఒక లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంది. ఇక్కడ ప్రతి లీడర్ కూడా ఒక ఎగ్జాంపుల్ గా టీమ్ కి టీచ్ చేయాలనుకుంటున్నాడు. నేనేం చేయాలనుకుంటున్నాను, మీరేం చేస్తారు, దానికోసం మనం ఎలా కష్టపడదాం, అలాంటి గ్రోత్ ని తీసుకొచ్చి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి నచ్చిన దాన్ని, విషయాన్ని నేర్పించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర అన్స్టాపబుల్ ఫోర్స్ ఉంది. మన ఎనర్జీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. నీ సరౌండింగ్స్ లో ప్రతి ఒక్కరిని విన్నర్ గా తయారు చేయి. విన్నర్ గా గెలవాలనేటువంటి తపన అనేటువంటి వ్యక్తిని నీ చుట్టూ పెట్టుకో. జస్ట్ మీకు ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంచండి. ప్రాసెస్ అనేది గ్యారంటీ ఉంటుంది. ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. టైం ప్రతి దాన్ని టెస్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ధనవంతుడైనా, మీ దగ్గర ఎంత ఆస్తున్నా, మీ ఇంటి పేరు ఎంత గొప్పదైనా, మీ చుట్టూ ఎంతమంది బలం ఉన్నా, టైం కంటే బలమైంది ఏదీ లేదు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత ఊరికేనే రాలేదు. గొప్ప గొప్ప స్టార్లందరూ ఈ రోజు వాళ్ళ గురించి మర్చిపోయినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఒక అనామకమైనటువంటి వ్యక్తి కూడా గొప్ప స్టార్ గా ఎదిగిన రోజులు ఉన్నాయి. ఐ బిలీవ్ ద ప్రాసెస్. ప్రాసెస్ మీద ఒక ఫెయిత్ ఉంచండి, టైం ని నమ్మండి. అది ప్రతిసారి టెస్ట్ చేస్తుంది. బీ హానెస్ట్, బీ హంబుల్. ఇలాంటివే ఎన్ఐడి ప్లస్ ఫాలో అవుతున్నటువంటి ఒక కోర్ రూల్స్. దీంట్లో అతి ముఖ్యంగా ఎన్ఐడి ప్లస్ ఉండేటువంటి ప్రతి నంబర్ కి ఇవ్వాల్సినటువంటి ఫైనల్ మెసేజ్ ఏంటంటే, మీరు ఒక కంపెనీలో ఉన్నారు, ఇందులో ఒక పార్ట్నర్ ఉన్నారు, లేకపోతే ఈ బిజినెస్ ని నాకు అవసరం లేదు, నాకు అవసరం కాబట్టి చేస్తున్నారని అనుకుంటున్నారు. అలా కాకుండా మీరు ఈ బిజినెస్ లో ఒక ఎంటర్ప్రినర్షిప్ అనేటువంటి దాంట్లో ఒక రెవల్యూషన్ లో ఒక 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 అతిపెద్ద సమస్యలో మీరు ఒక భాగస్తులు. మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్. మనం దీన్ని గ్లోబల్ ఇంపాక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇలాంటి గ్లోబల్ ఇంపాక్ట్ చేసేటువంటి క్రమంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. వచ్చిన ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ముఖ్యం. డిఫికల్టీస్ ని ధైర్యంగా ఎదుర్కొందాం, ఆలోచిద్దాం. హిడెన్ సొసైటీ రూల్ మీకు అందరికీ తెలిసిందే కదా. వాళ్ళు ప్రపంచాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు. రేపు ఒక రోజు మన దగ్గర ఉన్న సొసైటీని మనం ఎందుకు కంట్రోల్ చేయకూడదు, మార్కెట్ ని మనం ఎందుకు లీడ్ చేయకూడదు? ఎంతమంది మోనోపాలీతో మార్కెట్ ని హ్యాండిల్ చేస్తున్నారు. మీకంటూ మీ యొక్క ఓన్ ఎంపైర్ ని బిల్డ్ చేసుకోండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మన మైండ్ సెట్ ని మార్చుకోవడంలో మాస్టరింగ్ చేయండి.
మైండ్ సెట్ మార్చితేనే మనీ అనేది కూడా వస్తుంది, మొమెంటం అనేది క్రియేట్ అవుతుంది. ఎన్ఐడి ప్లస్ ఒక ఆర్డినరీ పర్సన్ ని ఎక్స్ట్రాడినరీగా తీర్చిదిద్దడంతోనే ఈ యొక్క ప్లాన్ డిపెండ్ అయింది. ఇక్కడ డిసిప్లైన్స్ అనేటివి ఉంటే, డిసిప్లిన్ ఉంటే మీ జీవితంలో మిరాకిల్స్ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. 2 నెలల్లో చాలా మందికి జరిగాయి. వాళ్ళందరూ గుండెల మీద చేస్తున్నారు ఈరోజు. దిస్ ఈస్ న్యూ ఎరా. దయచేసి మీకు మీరుగా లేండి, మీరు ఒక ఎంటర్ప్రినర్ గా ఎదగండి. మనం ఎన్ఐడి ప్లస్ అనే ఒక ఎనర్జీని, ఒక ఎరాని క్రియేట్ చేయబోతున్నాం. అందులో భాగంగానే కొత్త ప్రొడక్ట్స్ అనేటివి మనం రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఎన్ఐడి ప్లస్ నైట్ షేప్ అనేది ఒక అల్టిమేట్ ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్. జస్ట్ మీరు ఒక క్యాప్సూల్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా నిద్ర వస్తుంది. అండ్ దీంతో పాటు మీ యొక్క బాడీ యొక్క షేప్ అనేది ఎక్కడైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందో అది బర్న్ అవుతుంది, మీరు స్ట్రాంగ్ గా తయారవుతారు. అండ్ మీ డ్రీమ్స్ అన్ని కూడా మీ స్లీపింగ్ లోనే మీకు కావాలనుకున్నటువంటి మోడల్లో మీ బాడీని మీరు తయారు చేస్తున్నటువంటి ఒక ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ లో మన ప్రాజెక్ట్ లో అవైలబిలిటీ ఉంటుంది. దర్ ఇస్ అన్ అదర్ ప్రోడక్ట్, నా ఎన్ఐడి ప్లస్ టెస్ట్ బూస్టర్. ఇది మీ యొక్క ఇన్నర్ స్ట్రెంత్ ని రైజ్ చేస్తుంది, మీకు టెస్ట్ బూస్టర్ గా పనిచేస్తుంది, మీ స్టామినాని, మీ పర్ఫార్మెన్స్ న్యాచురల్ గా పెరిగేలా చేస్తుంది. అండ్ మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు, అండ్ రోజంతా యాక్టివ్ గా ఉంటారు, అండ్ ప్రతిరోజు ఫోకస్డ్ గా పనిచేస్తారు. బూస్ట్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ మీ యొక్క విటాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. అండ్ ఈ పవర్ అనేది ఎప్పటికీ ఆగదు. ఎస్, ఇట్స్ ఎ ట్రూ. అలాంటి 2 ప్రోడక్ట్స్ మన కంపెనీ మన దగ్గర తీసుకురాబోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎన్ఐడి ప్లస్ ఆపర్చునిటీలో ఒక ఎక్సైటింగ్ ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే ఒక న్యూ ర్యాంక్ ని కంపెనీ మార్కెట్ లకి ఇన్వాల్వ్ చేస్తుంది మన 14 టైప్స్ ఆఫ్ ర్యాంకింగ్ సిస్టమ్ లో. And the first rank will be start with the 50 pairs. Now the company is thinking the first rank will be start with the 10 pairs. ఈ 10 pairs లో కూడా మీకు ఎగ్జిక్యూటివ్ అనే ఒక ర్యాంక్ ఇస్తుంది. ఈ ఎగ్జిక్యూటివ్ అచీవ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి తన మార్కెట్ చేసుకోవడం కోసం ఎన్ఐడి ప్లస్ కి సంబంధించినటువంటి బ్రాండెడ్ టీ షర్ట్ ని ఒక కిట్ ని ఇస్తుంది. దాంట్లో మీకు ఒక బ్రాండెడ్ టీ షర్ట్ ఉంటుంది, ప్రజెంటేషన్ సంబంధించినటువంటి బుక్లెట్ ఉంటుంది, అండ్ డైరీ ఉంటుంది విత్ బ్రాండ్ లోగోతో. అలాగే ఒక బ్యాడ్జ్ ఉంటుంది, మీరు ఈ బ్యాడ్జ్ వేసుకొని ఎన్ఐడి ప్లస్ మెంబర్ గా మీరు మార్కెట్ లోకి వెళ్ళొచ్చు. అండ్ మీరు ఎగ్జిక్యూటివ్ అన్న దానికి ఒక పిన్ ఉంటుంది, మీరు ప్రతి ఈవెంట్ లో మీ ర్యాంక్ ని రిఫ్లెక్ట్ చేస్తూ మీ పిన్ ని మీరు వేర్ చేయొచ్చు. ఒక నెవ్ ర్యాంక్ అనేది ప్రతి ఒక్క లీడర్షిప్ లో సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది అంటే, ఒక కమిటెడ్ గ్రోత్ కావాలి, నేను కూడా స్టెప్ అప్ అయి నెక్స్ట్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యేటువంటి రైడ్ ని నేను కూడా ఆ రైడ్ లో పార్టిసిపేట్ చేసి ప్రైడ్ గా ఉండాలి. ఎన్ఐడి ప్లస్ అనేది ఒక ఫ్యూచర్ లీడర్షిప్ ని బిల్డ్ చేయడం, అది నీతో ఇప్పుడు దీంతో మొదలవుతుంది. అలాంటి ఒక న్యూ ర్యాంక్ ని కంపెనీ ఇంప్లిమెంట్ చేసింది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎన్ఐడి ప్లస్ లో ఉన్న ప్రతి మెంబర్ కి నా రిక్వెస్ట్, అండ్ డోంట్ మిస్ ద కమింగ్ థాయిలాండ్ ఈవెంట్. థాయిలాండ్ ఈవెంట్ డిసెంబర్ లో ఉంటుంది, అండ్ అక్కడ మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది. ఎస్, మీరు అంటున్నది నిజమే. ఎవరైతే ఎన్ఐడి ప్లస్ లో ఒక టాప్ 10 ఎవరైతే ఫస్ట్ 10 మంది అచీవ్ అవుతారో ఆ టూర్ కి వాళ్ళకి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంటుంది. క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏంటో తెలుసా? మీరు ఓనెక్స్ ర్యాంక్ కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, అందులో ఓనెక్స్ ర్యాంక్ కంటే ఎక్కువ ఉన్న టాప్ 5 మెంబర్స్ ఫాస్ట్ గా అచీవ్ అయిన 5 మందికి గిఫ్ట్లు ఉంటాయి. ఓనెక్స్ ర్యాంక్ కంటే కింద ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే 50 పేర్స్ క్వాలిఫికేషన్, వాళ్ళకి 100 పేర్స్ క్వాలిఫికేషన్. 50 పేర్స్ ని ఎవరు ఈ మంత్ లో ఫాస్ట్ గా అచీవ్ చేస్తారు, ఫస్ట్ 5 మెంబర్స్ కి ఒక మంచి అచీవ్మెంట్, మంచి గిఫ్ట్ ఉంటుంది. అలాగే ఓనెక్స్ ర్యాంక్ అంటే పైన ఉన్నటువంటి వ్యక్తులు టాప్ 5 మెంబర్స్ కి అడిషనల్ గా ఇంకొక గిఫ్ట్ పాయింట్స్ అనేటువంటి ఉంటాయి. సో ఇది చాలా రైట్ టైం మీ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. రైజ్ ద ఫాస్ట్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది థాయిలాండ్ లో ఇవ్వబడుతుంది. అండ్ మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అండ్ రియల్లీ అది మనకు గ్లోబల్ స్టేజ్ అవుతుంది. ఒక నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఈవెంట్ అనేది మనం కండక్ట్ చేయబోతున్నాం. మేబీ దట్ గివ్ ఏ హ్యూజ్ 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 ఇంపాక్ట్ అనేది మన బిజినెస్ లో చేయబోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ రోజు ఒక డీల్ క్లోజ్ అయింది. కంపెనీ ఏదైతే కొరియన్ గ్లాస్ స్కిన్ ప్రొడక్ట్స్ టైఅప్ అయ్యేటువంటి కంపెనీతో ఒక అగ్రిమెంట్ ప్రాసెస్ అనేది ఈ రోజే స్టార్ట్ అయింది. అండ్ వెరీ సూన్ అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ బ్యూటీ ప్రొడక్ట్ ని కూడా తీసుకొస్తాం. బికాస్ కొరియన్ స్కిన్ గ్లాసీ స్కిన్ అనేటువంటి ఫార్ములా వన్ ఆఫ్ ది యూనిక్ గ్లోబల్ వైజ్, ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి ఒక మోస్ట్ బ్యూటీ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ఎఫిషియెంట్ గా పనిచేసేది కొరియన్ గ్లాసీ స్కిన్ మోడల్ ప్రోడక్ట్. ఆ ప్రొడక్ట్స్ కూడా లేడీస్ కోసం మనం త్వరలోనే మనం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. సారీ, లేడీస్ ఒక్కరికే కాదు, అది జెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇలాంటి ప్రోడక్ట్ ని మనం తీసుకురాబోతున్నాం. మన ప్రోడక్ట్ లైన్ లో డిసెంబర్ కి 4 ప్రోడక్ట్స్ ఉంటాయి.
అండ్ ప్రజెంట్ ఎన్ఎంఎన్ ఉంది, అండ్ ఎన్ఎంఎన్ తో పాటు టెస్ట్ బూస్టర్ అండ్ నైట్ షేప్, అండ్ దీంతో పాటు మనకి కొరియన్ గ్లాసెస్ స్కిన్ ప్రోడక్ట్. దాంట్లో ట్యూనర్ ఉంటుంది, సీరం ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, అండ్ లిప్ బామ్ ఉంటుంది. అండ్ ఈ 4 ప్రొడక్ట్స్ తో పాటు మీకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రోడక్ట్, జస్ట్ 3 days లో మీ స్కిన్ యొక్క వేరియేషన్స్ చూడొచ్చు. దిస్ ఆర్ అవర్ ప్రొడక్ట్స్ కమింగ్ లైన్ లో ఉన్నాయి. అండ్ డోంట్ మైండ్, ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీలో మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ మీరు చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్, థ్యాంక్స్ ఫర్ ద లీడర్షిప్ ట్రైనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ రోజు అయినటువంటి ట్రైనింగ్ సెషన్ జాయిన్ అయినటువంటి ప్రతి లీడర్ కి మీ ఎనర్జీ, మీ కమిట్మెంట్, మీ ప్యాషన్, మీ స్ట్రెంగ్త్ మీ కమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. లో ఎనర్జీతో పనిచేయబకండి అండ్ నాట్ ప్లస్ ని రైడ్ చేయండి. ఎందుకు రైడ్ చేయాలంటే మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఒక ఆపర్చునిటీ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎన్ఐడి ప్లస్ అనేది లీడర్స్ ని ఎంపవరింగ్ చేయడానికి, మనందరం ఒక అత్యంత పెద్ద లెగసీని క్రియేట్ చేయడానికి ఉన్నాం. అండ్ 2-3 ప్రశ్నలు కొంతమంది దగ్గర ఉన్నాయి. అండ్ రీసెంట్ ప్లాన్ చేంజ్ లో 35 days కి రీపర్చేస్ చేయడం కష్టం అని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఎస్, నేను కూడా దాన్ని ఫీల్ అవుతున్నా. బట్ కాకపోతే 30 days కి రీపర్చేస్ అనేది కామన్ గా అన్ని బిజినెస్ లో ఉంటుంది. బట్ రియల్ గా గుర్తుపెట్టుకోండి, మనం ఒక స్ట్రాటజీతో కంపెనీని లాంగ్ టర్మ్ సస్టైన్ చేయాలని వెళ్తున్నాం. అండ్ 30 days రీపర్చేసింగ్ కాస్త 5 days ఎక్స్టెన్షన్ చేసి 35 days చేసాం. అండ్ 35 days చేసినప్పటికి కూడా ఇంకా కొంతమంది వేరే అడుగుతున్నారు, మీ మొబైల్ రీఛార్జ్ 28 days కి చేసుకుంటున్నారు, మీ ఇంటి కరెంట్ బిల్లు 30 days కి పే చేస్తున్నారు, మీ పాల బిల్లు 30 days కి పే చేస్తున్నారు, మీ కేబుల్ బిల్లు 30 days కి పే చేస్తున్నారు, మీ హౌస్ రెంట్, హౌస్ ఈఎంఐ 30 days కి పే చేస్తున్నారు. బట్ బిజినెస్ లైక్ వచ్చే సమయానికి అది మనకు కష్టం అనిపిస్తుంది. న్యాచురల్ గా రోజు చేసేటువంటి పనులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మాట కూడా మనం మాట్లాడుకుందాం. మీరు 30 days కి పని చేస్తున్నారు, కంపెనీ మీకు జీతం ఇస్తుంది అనుకోండి 30 days కి. మీ దగ్గర 35 days చేసుకొని కంపెనీ జీతం ఇస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? అనవసరంగా 5 రోజులు ఎనర్జీని నా కంపెనీ తీసుకుందని మీరు ఫీల్ అవుతారు. 30 రోజులు చేసేటువంటి ఇచ్చే జీతం 35 రోజులకి ఇస్తే ఎలా ఉంటది? అక్కడ మాత్రం మనకు నెగిటివ్ అప్పుడు కంపెనీ మీద. సో ప్రతి దానికి కొన్ని లెక్కలు ఉంటాయండి, కొన్ని కొన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. రియల్ గా చెప్తున్నా, ఇట్స్ పాత్ వే ఫర్ ఎవ్రీ పర్సన్. ఎవరైతే ఎన్ఐడి ప్లస్ లో ఉన్నారో మనందరికీ ఒక డ్రీమ్ ని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈక్వలెంట్ ఆపర్చునిటీ ఉంది. మన దగ్గర రైట్ ప్రోడక్ట్ ఉంది, అండ్ రైట్ మైండ్ సెట్ ఉన్నటువంటి లీడర్షిప్ ఉంది. అండ్ మన అందరం కలిసి ఈ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అండ్ కొంతమంది ప్రోడక్ట్స్ గురించి కాల్ చేస్తున్నారు. దయచేసి లీడర్లు ఆల్రెడీ ప్రోడక్ట్స్ తీసుకున్నారు. ఇప్పుడు దాకా అన్ని పెండింగ్ ఆర్డర్స్ కి కంపెనీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు పంపించడానికి ఉంది. బట్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ తీసుకున్నటువంటి ప్రోడక్ట్ యొక్క యూజర్ నేమ్స్ ఇవ్వట్లేదు. బట్ ఇది కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అనేది. బట్ లీడర్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ లో కొంత టైం ని కొద్దిగా ల్యాప్స్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఆల్రెడీ ఫ్రాంచైజీ మోడల్ స్టార్ట్ అయింది. వెరీ సూన్ ప్రోడక్ట్ అందరికి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఏ రోజు ప్రోడక్ట్ ఆ రోజే తీసుకోవచ్చు. అండ్ ఐఎన్ఆర్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ డెమో అంతా నా దగ్గర ఉంది. అండ్ డెమోని మీకు చూపించాలని ఉంది, బట్ సమ్ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల నేను చూపించలేను. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే, అండ్ ఫైనల్ డాక్యుమెంట్ అండ్ ఫైనల్ అగ్రిమెంట్ ఫోన్ పే టీమ్ కి మనం ఆల్రెడీ సబ్మిట్ చేసాం. మేబీ దట్ విల్ బి అప్రూవ్ బై టుమారో. వీ విల్ కమ్ విత్ ద ఐఎన్ఆర్ బై టుమారో. ఇఫ్ దే ఆర్ మేకింగ్ డిలే టిల్ మండే, అండ్ మండే రోజు మనం ఐఎన్ఆర్ కి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఈ రోజు కంపెనీకి సంబంధించినటువంటి లీడర్షిప్ ట్రైనింగ్ అండ్ రీసెంట్ అప్డేట్, రీసెంట్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, అండ్ రీసెంట్ ఐఎన్ఆర్ కన్వర్జేషన్ యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ 30 minutes time on this call, and thank you so much for every leader here. And it's time for question and answers. I'm going to stop